జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయా? జూనియర్ ఎన్టీఆర్ను పక్కకు పెట్టడానికి కారణాలేంటి? పవన్ కళ్యాణ్ వైపై టీడీపీ ఎందుకు చూస్తోంది? అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుంది? తాజా రాజకీయ పరిణామాలపై సీనియర్ జర్నలిస్టు కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీలో పరిణామాలు గమనించదగినవిగానే ఉన్నాయి. ప్రత్యేకించి జూనియర్ ఆయన్ను ఎన్నికల ప్రచారానికి రప్పించారు. అంతకుముందు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకు రాజ్యసభ కూడా ఇచ్చి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడ్డారు. ఆ దశలో జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి ఉత్సాహంగా చంద్రబాబు తరఫున ప్రచారం చేశారు. టీవీ ప్రోగ్రాముల్లో చంద్రబాబుతో కలిసి పాల్గొని మామయ్య అంటూ బాగానే పొగిడారు. అయితే ఆ ప్రచారం నుంచి తిరిగి వస్తూ ప్రమాదానికి గురి కావడం, అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడడం జరిగింది. జూనియర్ ప్రచారం చేసినా చంద్రబాబు కూటమి గట్టినా అధికారంలోకి రాలేకపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కాలంలో మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద అట్రాక్షన్గా మారారు. అయితే అప్పుడు చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా రాజకీయాల్లో యాక్టివ్ అవడం ఆరంభించారు. దాంతో ఎన్టీఆర్ ప్రాధాన్యతను తగ్గించాలని భావించారు. ఆ విషయం అర్థం చేసుకున్న జూనియర్ కూడా తన మానాన తాను సినిమాలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు. మధ్యలో ఎక్కడా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. 2018లో స్వయంగా సోదరైన సుహాసిని కుకట్పల్లి నుంచి పోటీ చేసినా కేవలం ఒక ప్రకటన చేసి మద్దతు తెలిపారు తప్ప ప్రచారానికి వెళ్లలేదు. మరో సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా అదే పనిచేశారు. ఇలా రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ను ఇప్పుడు పనిగట్టుకుని తెలుగుదేశం పార్టీ అవమానించవలసిన అవసరం ఎందుకు వచ్చిందన్నది ఆసక్తికరం. ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తమ దారిలో పెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్న టీడీపీ పెద్దలు సొంత మనిషిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ను దూరంగా ఉంచడానికి కారణాలపై సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రశ్నలు సంధించారు. వంశీ కానీ మంత్రి కొడాల నాని వంటి వారు కానీ జూనియర్ ఎన్టీఆర్తో సినిమాల పరంగా సన్నిహితంగా ఉంటారు. ఆ కారణంతో టీడీపీ ఆయన్ను దూరం చేసుకోవడానికి సిద్ధపడిందా? జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ అయితే లోకేష్కు ఇబ్బంది అని, అతని వాగ్దాటి ముందు లోకేష్ సరిపోడని భావించారా? లేక జూనియర్ ఎన్టీఆర్ మామే కాకుండా స్వయానా చంద్రబాబు సమీప బంధువైన నార్ని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి ఎన్నికలకు ముందే వెళ్లడం, ఆయన చంద్రబాబును విమర్శిస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి కారణాలవుతాయా అన్న దానిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అందుకు విరుద్ధంగా జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని ఆ పార్టీ నేత వర్లరామయ్యతో చెప్పించారంటే అతన్ని ఒక రకంగా అవమానించడమే అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్న వస్తే అంత కఠినంగా సమాధానం చెప్పవలసిన అవసరం రామయ్యకు ఎందుకు వచ్చింది? కానీ కావాలనే అలా చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్కు సంబంధాలు ఉండకూడదని, అతను ఒక ప్రముఖ శక్తిగా ఎదగరాదని టీడీపీ భావిస్తోందన్నమాట. దీనివల్ల పార్టీకి లాభమా నష్టమా అన్నదాన్ని చూడదలుచుకోలేదు. దానికి కారణం పార్టీ పగ్గాలు ఎట్టి పరిస్థితుల్లో నారా కుటుంబంలో ఉండాలన్నదే వారి వ్యూహం కావచ్చు. అయితే ఎన్టీఆర్ ఈ అవమాన భారాన్ని ఎలా మోస్తారు? దీనికి ఎప్పటికైనా సమాధానం ఇస్తారా అన్నది ఆసక్తి కలిగించే అంశమే. ఆయన సన్నిహితులు గతంలో ప్రచారం చేసిన దాని ప్రకారం 2024 ఎన్నికల వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగం ప్రవేశం చేయబోరని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం కష్టమేనని, అప్పుడు రాజకీయంగా చంద్రబాబు లోకేష్లు పూర్తిగా బలహీనపడతారని, ఆ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టివ్ అయి టీడీపీ కార్యకర్తల డిమాండ్ మేరకు తెలుగుదేశంకు నాయకత్వం వహించే పరిస్థితి రావచ్చని ఆయన సన్నిహితులు కొందరు అంచనా వేస్తున్నారు. 2029 నాటికి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయవచ్చన్నది కొందరి అభిప్రాయం. అయితే రాజకీయాల్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని ఎవరూ చెప్పలేరు. ఎన్నో పరిణామాలు సంభవిస్తుంటాయి. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ అవమానించడం మాత్రం వాస్తవం.
ఆ అవమాన భారాన్ని గుర్తుంచుకుని ఆయన ఎలా సమాధానం ఇస్తారన్నది భవిష్యత్తులోనే తేలుతుంది.